అందరికీ నమస్కారం. రెబల్ స్టార్ ప్రభాస్ అలానే మెగాస్టార్ చిరంజీవి గారు వీళ్ళిద్దరూ నటించిన మూవీలు అయితే రాబోతున్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దాని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. అంటే సార్ ఆ గుడ్ న్యూస్ ఇప్పుడు మూవీ టికెట్స్ కి సంబంధించి అనుకోవచ్చా? మూవీ టికెట్స్ సంబంధించే గతంలో ఏదైతే పుష్ప 2కి ఇన్సిడెంట్ జరిగిందో దానికి సంబంధించి తర్వాత వచ్చే కొన్ని భారీ చిత్రాలు ఓజీ కానీ పుష్ప 2 వాటికి మరలా ఇట్లాంటి బెనిఫిట్ షోలు వేయొద్దు, లేదంటే టికెట్ ధరలు భారీగా పెంచొద్దు అంటే పెద్ద దుమారం అయింది కదా. ఒక ఆవిడ చనిపోవడము, అబ్బాయి పరిస్థితి కూడా ఇప్పటికీ చాలా ఇబ్బందికరంగానే ఉందంట. అంటే ఐసీయూలోనే ఉన్నాడు, కష్టం అని కూడా అంటున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో చాలా మంది పిటిషన్ వేయడము, ఒక హీరో సినిమా కోసం అంతగా పరితపించుకోవడం ఏంటి, ప్రభుత్వం కూడా అంతగా పెంచడం ఏంటి, బెనిఫిట్ షో అంటారు, ప్రీమియర్ షోస్ వేయడం ఏంటి, ఇలా ప్రీమియర్ షోస్ వేస్తున్నారు. ఆ రోజే చూసేయాలని ఎక్కడుంది? అంత పిచ్చి అయిపోయి ఆ రాత్రిలో ఆ చలిలో మంచులో వెళ్లాల్సిన అవసరం ఏముంది? అంటే అల్టిమేట్గా మనం ఆలోచించుకోవాలి, మన సేఫ్టీ మనమే ఆలోచించుకోవాలి. ఏం కాదులే భద్రత ఉంది కదా అని చెప్పి పాకిస్తాన్ బార్డర్లో తిరుగుతామా? అక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది కదా, మిలిటరీ వాళ్ళు ఉన్నారు, మనకేం కాదు అనుకుని వెళ్ళి బార్డర్లో వెళ్ళి షికారులు చేస్తే వస్తే ఎట్లా? కాదు కదా. మన సెక్యూరిటీ మనం కూడా కొంత చూసుకోవాలి. సో మొత్తానికి అంటే కొంతమందికి అది ఒక ప్యాషన్, రిలీజ్ రోజు చూడాలి. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే సినిమా స్టార్ట్ అయింది అనుకోండి, పేర్లు అయిపోతే మరి సినిమాకి వెళ్ళరాడు, పేర్ల నుంచి సినిమా చూడాలి. కొంతమంది కాన్సెప్ట్ అలా ఉంటుంది. ఇంకొంతమంది నేనే ఫస్ట్ చూడాలి, నాకు ఒకటి స్టోరీ చెప్పకూడదు, నేను వాడికి స్టోరీ చెప్పాలి కానీ నాకు ఒకటి ఒరే భలే ఉందరా సీన్ నా దగ్గర వచ్చి అలా అనకూడదురా, నేనే ముందు చూడాలరా అని చాలా ఈగోలకు పోతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళందరూ ఇట్లా పెంచినా కూడా వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ రోజు పుష్ప 2 చనిపోయినప్పుడు ఆ వ్యక్తి తాలూకా హస్బెండ్ సుమారుగా 3,000 పెట్టి అంత కొన్నాడంట టికెట్స్. అప్పుడులో పెద్ద సెన్సేషన్ అయ్యింది కదా. సో తర్వాత ప్రభుత్వం చాలా సీరియస్ అయ్యింది, ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు, అంత అయింది. తర్వాత ఆ 4 సినిమాలు ఏవో పుష్ప 2, ఓజీ ఏవో వచ్చాయి మధ్యకాలంలో, వాటి వరకే. ఇప్పుడు కొత్త సినిమాలకు అదేమి లేదు, అబ్జెక్షన్ మీరు పెంచుకోవచ్చు అన్నట్టుగా హైకోర్టు తీర్పు ఇచ్చిందంట. అది ఊరట. ఎందుకంటే రేపు సినిమా పండగ అంటే నాకు తెలిసి పెద్ద పండగ సినిమాకి సంక్రాంతి ఒకటి, సమ్మర్ హాలిడేస్ ఒకటి, తర్వాత దసరా ఒకటి. సార్ ఇప్పుడు ఈ సంక్రాంతికి అంటే పెద్ద మూవీస్ కూడా వస్తుంది, రవితేజ గారి మూవీ కూడా. సో ఎలా ఉండబోతుంది సార్? అంటే వారనే రవితేజ గారి మూవీ మీద ఎక్కడ టాకు లేదండి. జనరల్ గా ఎక్కువ కాంపిటీషన్ అంతా మన శంకర్ వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు, క్యాప్షన్ అది. రాజాసాబ్ ఎలాగూ ప్రభాస్, ఈ 2 ఉన్నాయి. దాని తర్వాత తమిళ్ జననాయకన్ ఏదో ఒకటి ఉంది, అది జననాయకన్ తుస్సే అని చెప్పాలి. ఎందుకంటే భగవంత్ కేసరి రీమేక్ అని ఆ ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. బట్ తమిళ వాళ్ళు బిల్డప్ ఎక్కువ కాబట్టి మన తెలుగు వాళ్ళకి కాపీ కొట్టామన్న విషయం వాళ్ళు వాస్తవాన్ని అంగీకరించారు. సో మెయిన్ కాంపిటీషన్ అంతా కూడా ఇప్పుడు థియేటర్స్ కి అడ్జస్ట్మెంట్ కి మన శంకర్ వరప్రసాద్ గారు ఒకటి, రాజాసాబ్కి రెండిటికే థియేటర్స్ అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితి. అటువైపు ఏపీలో ఆల్రెడీ 1,000 రూపాయల వరకు పర్మిషన్ ఇచ్చేసింది ఆ 2 రోజులు 3 రోజుల వరకు. సో 9న అంటే 9, 10, 11 తర్వాత అక్కడ నుంచి సంక్రాంతి హాలిడేస్ కాబట్టి ఈజీగా ఎంత వరస్ట్ సిచ్యువేషన్ లో కూడా 300 కోట్లు అయితే వచ్చేస్తుంది. మరి అంత వరస్ట్ గా ఉండకపోవచ్చు ఏ సినిమా కూడా. మరి అనిల్ రావిపూడి గారి సినిమా అంటే ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్, దానితో వెంకటేష్ గారు ఎంట్రీ ఒకటి ఉంది అందులో. ఇంకా రాజాసాబ్ ఏంటంటే ప్రభాస్ గారు ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ గా ట్రై చేయాలనుకుంటాడు కాబట్టి ఆయన ఇందులో కూడా ఒక కామెడీ హర్రర్ గా చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒకవైపు సాంగ్స్ అంతగా లేవంటున్నారు కానీ సినిమా మాత్రం ఒక రేంజ్ లో ఉండొచ్చు, ప్రభాస్ ఎలివేషన్ సీన్స్ అవి కూడా అంటున్నారు. సో వాళ్ళు పెట్టిన ఖర్చుకి తగ్గట్టుగా లాభం రాకపోయినా పర్వాలేదు కానీ నష్టం రాకపోతే చాలు. ఎందుకంటే రిలీజ్ అయిపోయి మార్కెట్లోకి వెళ్ళిపోతే వీళ్ళు పెంచే రేట్లు ప్రకారం ఆ తర్వాత ఆడియో రైట్స్ అని, శాటిలైట్ రైట్స్ అని, ఓటీటీ రైట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బాగానే వస్తుంది. కాకపోతే నెంబర్ గేమ్. ఇప్పుడు చూసారా ఆ దురంధర ఏదో 1,200 కోట్లని, పుష్ప ఇన్ని కోట్లు, బాహుబలి ఇన్ని కోట్లు అని మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఆ వేలం వేరులో పరుగులు తీయకపోతే సినిమా సక్సెస్ అయినట్టే, మంచి డబ్బు పైసలు వచ్చినట్టే నిర్మాతకి. దాని తగ్గట్టు పైరసీ కూడా అలాగే నడుస్తుందిగా. ఇప్పుడు ఆయన ఎవరు
ఇమ్మంది రవిని పట్టుకున్నారు. ఎస్ సార్. పట్టుకున్నారు కానీ అది ఒక్కటే అయిపోయిందా? మిగతా మూవీ రూల్స్ ఏవో ఉన్నాయి కదా, మరి అవి ఇంకా నడుస్తూనే ఉన్నాయిగా. కాకపోతే ఇమ్మంది రవి ఛాలెంజ్ చేశాడు కాబట్టి ఐబొమ్మతో దొరికిపోయాడు. వాడు ఎవడో ఛాలెంజ్ చేయలేదు కాబట్టి సైలెంట్ గా నాకు ఎందుకు లేదురా బాబు అని ఆ సైటు ఈ సైటు, ఆ పాత అడ్రస్ ఈ పాత అడ్రస్ ఐపీ అడ్రస్ మార్చుకుంటూ మొత్తానికి మూవీ రూల్స్ వాడు కొనసాగించేస్తున్నాడు కదా. సో మన అఖండ 2 ప్రొడ్యూసర్స్ అన్నట్టు ఎక్కడైనా దొంగతనం జరిగింది, దొంగను పట్టుకుంటే అంటే దొంగతనాలు ఆగిపోతాయా? ఆ ఒక్క దొంగనే పట్టుకున్నట్టు అంతే కదా. ఇంకా దొంగలు చాలా మంది ఉన్నారు కదా. సో అంటే ప్రొడ్యూసర్కి నష్టమైతే ఏమవుతుందంటే ఇండస్ట్రీ కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. ప్రొడ్యూసర్ ఇప్పుడు చాలా మంది దర్శకుడు టాలెంట్, హీరో టాలెంట్ అంటారు, కానీ ఆ హీరో టాలెంట్ వెలుగు చూడాలన్నా, దర్శకుడు యొక్క ప్రతిభ డైరెక్షన్ టాలెంట్ బయటికి రావాలన్నా ప్రొడ్యూసర్ ఉండాలిగా. నా కథ, సినిమా కథ హైలైటర్, ఆ కథ ఏం రాసేట, కథ వల్ల సినిమా అన్నాడు. నిజమే, ఆ కథ వెలుగు చూడాలంటే ప్రొడ్యూసర్ ఉండాలి. ప్రొడ్యూసర్ లేకపోతే ఈ మిగతా 24 క్రాఫ్ట్స్ అనేవి ఉండవు. సో అలాంటి ప్రొడ్యూసర్కి నష్టపరిచేలాగా ఉండే ఏ విషయాల్లో కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు చాలా మంది రివ్యూస్ రాసే వాళ్ళు కూడా పెద్ద పోటుగాల్లాగా వారి అభిప్రాయాన్ని జనాలు టాక్ అని రేటింగ్ 2.5 అని 2.25 అని, నువ్వెవడు రేటింగ్ ఇవ్వడానికి? కొన్ని సినిమాలు లాస్ట్ 2025లో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ గా ఆడేశాయి. నేనైతే ఆ సినిమాలకి 1 కూడా 2 కూడా ఇవ్వను నేను కదా. అవుట్ ఆఫ్ 5 2 కూడా ఇవ్వను. ఎలా ఆడేసిందంటే అంతే, ఆ సీజనో లేదంటే ఆ సెలవులో ఇంక వేరే ఆప్షన్ లేక సినిమాలు ఆడేసాయి కొన్ని. మరి దాన్ని ఎలా రేటింగ్ ఇస్తాం, ఎలా సజెస్ట్ చేయగలుగుతాం? సో నీ అభిప్రాయాన్ని అలాగ రాంగుగా రుద్ది థియేటర్కి వచ్చే వాళ్ళు కూడా ఆపేయొద్దు అని నా అభిప్రాయం. లేదంటే అబోవ్ యావరేజ్ గానే ఇవ్వండి. సార్ ఇప్పుడు సంక్రాంతికి ఈ మూవీస్ తోటి అంటే ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నారని అనుకోవచ్చా మూవీ లవర్స్ కి? ఏమోనండి, మీరు అన్నట్టు ముందు థియేటర్స్ ఇష్యూ, తర్వాత చిన్న సింగిల్ థియేటర్స్ చాలా వరకు క్లోజ్ చేసేసారు. మల్టీప్లెక్స్లు ఉన్నాయి, పెద్ద పెద్ద స్క్రీన్లు ఉన్నాయి. మీరు అన్నట్టు శంకర్ ప్రసాద్ గారు ఒకటి ఉంది, రాజాసాబ్ ఒకటి ఉంది. సార్ బేసిక్ ఈ సంక్రాంతికి ఏంటో ఒక 2 పెద్ద సినిమాలు 2-3 పెద్ద సినిమాలు అందరికి అంటే పబ్లిక్ టాక్ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ మౌత్ టాక్ ఉంది 2 మూవీస్ కి. అంటే మీరు సంక్రాంతికి మీరు అబ్జర్వ్ చేస్తే మీరు అన్నట్టు డాకు మహారాజు, గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజు పర్వాలేదు, గేమ్ చేంజర్ ఫ్లాప్ డిజాస్టర్ అయిపోయింది. తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, ఎత్తుకెళ్ళిపోయింది సినిమా, 300 కోట్లు కలెక్ట్ చేసిందంట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫ్యామిలీ ఆడియన్స్ అంతే కూడా. సో ఏంటంటే అదంతే. గేమ్ చేంజర్ కూడా సినిమా బాగానే ఉంటది. ఇది ఒక 10 ఏళ్ళ కిందట వచ్చి ఉంటే ఆ సినిమా వేరేలా ఉండేది. అటువంటి స్టోరీలు చాలా వచ్చేసాయి కాబట్టి గేమ్ చేంజర్ ఆడలేదు. డాకు మహారాజ్ ఇంకా ఒక మన్యం వీరుడో లేదంటే ఒక బందిపోటు కాపాడుతున్నట్టు ఒక స్టోరీ, అది రొటీన్ అయిపోయింది. ఓకే, కాబట్టి చూద్దాం. మరి టికెట్ రేట్ పెంచుకోమని గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది. ఇంకా ప్రొడ్యూసర్స్ కి మెయిన్ ఊరట కదా సినిమా ఎలా ఉన్నా కానీ. బట్ సంక్రాంతి హాలిడేస్ కాబట్టి జనాలు ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకి ద వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా. మినిమం కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.